హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం వంటగదిలో చేసే ఆహార పదార్థాలు తినటం వల్లనే. ఫ్రెండ్స్, మీరు అవాక్కయ్యారా? ఇది వాస్తవం. వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. ఎందుకని అంటే మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వాల్యుబుల్ వీడియోస్ మీకు అందించడానికి సపోర్ట్గా ఉంటుంది. వీడియో యూస్ఫుల్ కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తినటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. నిజం చెప్పాలి అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినటం వలనే క్యాన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పాప్కార్న్. మనం థియేటర్కి మూవీ చూడటానికి వెళ్తే తప్పకుండా పాప్కార్న్ తింటాం. ఈ పాప్కార్న్ మైక్రో ఓవెన్లో హీట్ చేస్తారు. మైక్రో ఓవెన్లో హీట్ చేయటం వలన కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ ఉన్న పాప్కార్న్ తినటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. మైక్రో ఓవెన్లో చేసినవి తినటం వలన క్యాన్సర్ వస్తుంది అన్నమాట. కూల్ డ్రింక్స్ ఇండియాలో ఎక్కువగా తాగుతారు. నిజం చెప్పాలి అంటే ప్రపంచం మొత్తం మీద కూల్ డ్రింక్స్ తాగే దేశం ఏదన్నా ఉంది అంటే అది ఇండియానే. కూల్ డ్రింక్స్ లో హై షుగర్ ఉంటుంది. ఈ హై షుగర్ కంటెంట్ ఒకేసారి మన శరీరానికి అందటం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. అంతేకాకుండా ఈ కూల్ డ్రింక్స్ లో పెస్టిసైడ్స్ ఉన్నవి అని అనేక అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఈ పెస్టిసైడ్స్ ఉన్న కూల్ డ్రింక్స్ తాగటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. నాన్ స్టిక్ ప్యాన్ వాడటం చాలా ప్రమాదం. నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసిన వంటలు తినటం వలన నాన్ స్టిక్ ప్యాన్ హీట్ చేసిన ప్రతిసారి కూడా కెమికల్స్ రిలీజ్ అయ్యి ఆహార పదార్థంలో కలిసిపోతాయి. అలా కలిసిన ఆహారం తినటం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉన్నది. మనం తినటమే కాకుండా మన పిల్లలకు కూడా అదే ఆహారం పెడుతున్నాం. వాళ్ళను కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం అన్నమాట. ఇది ఎంత దారుణమో మీరే ఆలోచించుకోవచ్చు. ప్లాస్టిక్ బాక్సులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడటం వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. వేడిగా ఉన్న ఆహారం ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టి తినటం వలన క్యాన్సర్ వస్తుంది. వాడిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని మరలా యూజ్ చేయటం వలన కూడా క్యాన్సర్ వస్తుంది. ఇండియాలో ఫుడ్ అండ్ ఆటోమొబైల్ పొల్యూషన్ వల్ల క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నది. మరియు ఫెర్టిలైజర్స్ ప్లాంట్స్, థర్మల్ ప్లాంట్స్ ఉన్న ఏరియాలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలా అని వీటిని అవాయిడ్ చేయలేము. కానీ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. మన ఇండియా కూడా వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే థర్మల్ ప్లాంట్ ప్లేస్లో సోలార్ ప్యానల్ సిస్టమ్ని ప్రతి ఇంటికి సబ్సిడీ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది. అంతేకాకుండా పొల్యూషన్ తగ్గించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ బైక్స్ మరియు ఈ కార్లకి సబ్సిడీ కూడా ఇస్తుంది. వంటగదిలో రీయూజ్డ్ ఆయిల్స్ వాడటం వలన మరియు ఆల్రెడీ వండిన ఆహార పదార్థాలను వేడి చేసి తినటం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. వైట్ బ్రెడ్ మైదాతో చేస్తారు. వైట్ ఫ్లోర్తో చేసిన ఆహార పదార్థాలు ఏవి తిన్నా సరే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. మన ఇండియాలో తయారు చేసే స్వీట్స్ అన్నీ కూడా మైదాతో తయారు చేసినవే. మరి అదేంటి డెవలప్డ్ కంట్రీస్ అయినా అమెరికా ఎక్కువగా మైదాతో చేసిన ఆహార పదార్థాలే తింటుంది కదా, వాళ్ళు బాగానే ఉన్నారుగా అని అనుకోవచ్చు. అమెరికాలో క్యాన్సర్ బారిన పడి మరణాలు చెందటం కూడా చాలా ఎక్కువ. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారం అవాయిడ్ చేయటం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మైదా, వైట్ రైస్, పొటాటో వీటిని అవాయిడ్ చేయాలి. పాలిష్డ్ రైస్ ప్లేస్ లో బ్రౌన్ రైస్ వాడుకోవటం ఉత్తమం. పడుకునే ముందు పూర్తిగా లైట్స్ ఆఫ్ చేసి పడుకోవటం చాలా మంచిది. ఎందుకని అంటే నిద్రపోతూ ఉన్న సమయంలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఏది తిన్నా క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికం. ప్రాసెస్డ్ ఫుడ్ ప్లేస్ లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినటం ఉత్తమం. మనం రెగ్యులర్ గా తినేవన్నీ కూడా తినకూడదు అని చెబుతున్నాము, మరి ఏం తినాలి అని అనుకోవచ్చు. వైట్ రైస్ ప్లేస్ లో బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం తినాలి. మైదాని పూర్తిగా
స్కిప్ చేయాలి. అలానే పొటాటోను కూడా స్కిప్ చేయడం చాలా మంచిది. యానిమల్ ప్రోటీన్స్ వాడకుండా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ వాడుకోవటం చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, సోయా, రాజ్మా ఇలాంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి. వైట్ రైస్తో చేసే ఆహార పదార్థాలు కాకుండా బ్రౌన్ రైస్తో చేసిన ఆహార పదార్థాలు తినడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇడ్లీలో వైట్ రైస్ వాడతారు, అలా కాకుండా బ్రౌన్ రైస్ వాడితే మంచిది. పూరీలో మైదా వాడతారు, అలా కాకుండా హోల్ గ్రెయిన్స్ వాడటం పూరీలో మంచిది. రిఫైన్డ్ ఆయిల్ వాడకుండా న్యాచురల్ కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్స్ వాడటం మంచిది. యానిమల్ బేస్డ్ ఆహారం తినటం కన్నా సీ ఫుడ్స్ తినటం చాలా మంచిది. సీ ఫుడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రపంచంలో యావరేజ్న ఎక్కువ కాలం జీవించే మనుషులు ఎక్కడ ఉన్నారు అంటే జపాన్లో. యావరేజ్ జపాన్లో 90 సంవత్సరాలు జీవిస్తారు. ఎందుకని అంటే వాళ్ళు అధికంగా సీ ఫుడ్స్ తింటారు మరియు ప్లాంట్ బేస్డ్ ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి మనం కూడా తప్పకుండా ప్లాంట్ బేస్డ్ ఆహారం మరియు సీ ఫుడ్ తినటం చాలా మంచిది. జర్మనీ వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారు మరియు మంచి ఆహారం తీసుకుంటారు. అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ పెరుగుతుంది. కాబట్టి అర్బనైజేషన్ పెరగకుండా విలేజ్ కల్చర్ను ఫాలో అవటం వలన క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బేకరీ ఐటమ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్డే, కాబట్టి ఇవి అన్నీ కూడా క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం అవుతున్నాయి. వైట్ షుగర్ వాడకపోవటం చాలా మంచిది. దాని ప్లేస్లో న్యాచురల్ హనీ లేదా బెల్లం వాడుకోవటం మంచిది. అన్ని రకాల జబ్బులకి వైట్ సాల్ట్ కారణమవుతుంది. కాబట్టి సాల్ట్ని ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. మన ఇండియాలో పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లు అధికం. ఎందుకని అంటే మన ఇండియా మొత్తం మీద ఫస్ట్గా వ్యవసాయంలో పెస్టిసైడ్స్ మరియు ఫెర్టిలైజర్స్ వాడిన రాష్ట్రం పంజాబే. అందువల్ల అక్కడ ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఫెర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్స్ని అవాయిడ్ చేయటం వలన క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు క్యాన్సర్కి కారణం మరియు క్యాన్సర్ రాకుండా ఏ ఆహార పదార్థాలు తినాలో పూర్తిగా తెలుసుకున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.